క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పగా వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి వారికి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. గమనించండి ప్రియులారా, ఇక్కడ సీమోను ప్రభువైన యేసుక్రీస్తుల వారితోటి ఒక మాట సెలవిస్తున్నాడు, లేదా ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, ఏలినవాడా, ఒక చక్కని మాటను ఇక్కడ ఉపయోగించాడు. అంటే మానవాళిని పరిపాలిస్తున్నటువంటి వాడా అని అర్థం. అవును, ఆయన పరిపాలనలోనే మనమందరం కూడా ఈరోజు ముందుకెళ్తున్నాం. అయితే చాలామందికి ఈ సత్యం తెలియదు. ఎట్టకేలకు సీమోను గమనించాడు, ఆ సత్యాన్ని బయటికి తెలియచేశాడు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పి ఆ రీతిగా వాళ్ళు వలలు వేశారు. కానీ వారి ఊహకు అందనంత రీతిలో విస్తారమైన చేపలు వారు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, ఇంతవరకు పుట్టినప్పటి నుండి ఒక ప్రత్యేకమైన పని కొరకు మనం ప్రయాసపడి ఉండవచ్చు, అది మన ఇష్టానుసారంగా. కానీ ఇక్కడ సీమోను ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. మా తెలివితోటి, మా జ్ఞానంతో ప్రయాసపడ్డాము, రాత్రంతా కూడా ప్రయాసపడి ఒక్క చేప దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పాడు. ఆ రీతిగా వలలు వేసి వారు చేపలు పట్టినప్పుడు 2 దోణెలు మునుగునట్లుగా వారు చేపలు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీవు నేను కూడా దేవుని మాట ప్రకారం మనం ప్రయత్నం చేసినప్పుడు, ప్రయాసపడ్డప్పుడు తప్పకుండా ఫలితాలను మనం చూస్తామనే విషయాన్ని గమనించుదాం, గ్రహించుదాం. ఆ రీతిగా మనం ముందుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.